నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఊరువాడ వైభవంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు. ఆంజనేయ స్వామి నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు. పల్లకి ఊరేగింపు, శోభాయాత్రలతో వెల్లువెత్తిన ఆధ్యాత్మిక శోభ. హోమాది క్రతువులతో పవనసుతుడిని ఆరాధించిన భక్తజనం. రామాయి బ్యాంకులో దొంగతనానికి విఫలయత్నం చేసిన దుండగుల అరెస్ట్. 9 మంది నిందితుల్లో 6 అదుపులో ఉన్నట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచన. రిమ్స్లో ఘనంగా సాగిన స్నాతకోత్సవ సంబరాలు. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. నాణ్యమైన సేవలందిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలని అతిథుల దిశానిర్దేశం. ఆంజనేయ స్వామి నామస్మరణతో పట్టణంలోని హనుమాన్ ఆలయాలు మారుమోగాయి. హనుమాన్ జన్మోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు, హారతులు అందజేస్తూ స్వామిని ఆరాధించారు. పల్లకి ఊరేగింపు వేడుకలతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. హనుమాన్ జన్మోత్సవ వేడుకలతో పట్టణంలోని ప్రధాన ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పఠనాలు, హోమాది క్రతువులతో ఉత్సవాలు వైభవోపేతంగా సాగాయి. ఆయా ఆలయాల నుండి చేపట్టిన పల్లకి ఊరేగింపు వేడుకలు కన్నుల పండువగా సాగాయి. ఇందులో భాగంగానే తిలక్ నగర్ కాలనీలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా స్వామివారికి ప్రత్యేక హారతులు అందచేసి ఆరాధించారు. ఆలయ అర్చకులు రామగిరి చంద్రకాంత్ ఆధ్వర్యంలో వేద పండితులు శివశ్రీ రామగిరి సతీష్ స్వామి, శివశ్రీ రామగిరి సాయి చరణ్ స్వామి, రామగిరి శివతేజ, సాయి తేజ స్వాములతో పూజాది క్రతువులను జరిపారు. గణపతి గౌరీ పూజ, పుణ్యహవచనం, నవగ్రహ ఆరాధన, విశేష హనుమాన్ మూల విరాట్కు పంచామృత అభిషేకం, హనుమాన్ చాలీసా పఠనం, లక్ష్మీ గణపతి రుద్రహోమం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే విద్యానగర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలోనూ హనుమాన్ జన్మోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు చేయగా కాలనీ వీధుల గుండా చేపట్టిన పల్లకి ఊరేగింపు వేడుకగా సాగింది. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు జరిపారు. ఆంజనేయ స్వామి భక్తి గీతాలు, జై శ్రీరామ్ నినాదాలతో పల్లకి సేవ ఆద్యాంతం కన్నుల పండువగా సాగింది. అనంతరం ఆలయంలో మహిళలు హారతులు అందచేసి భక్తి భావాన్ని చాటుకున్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలను అందచేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పల్లకి సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు జరపగా దారి పొడవునా భక్తులు పల్లకికి ప్రత్యేక పూజలు చేశారు. జై హనుమాన్ నినాదాలతో కాలనీ ప్రాంగణాలు మారుమోగాయి.
ఇదిలా ఉంటే పట్టణంలోని సంజయ్ నగర్లో గల ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలోనూ వేడుకలు వైభవంగా సాగాయి. ఉదయం నుండే ఆలయంలో భక్తుల తాకిడి కనిపించింది. ప్రత్యేక పూజలతో ఆంజనేయ స్వామిని ఆరాధించారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు, హారతులు అందచేసి హనుమంతుడిని కొలిచారు. అనంతరం కాలనీ వీధుల గుండా చేపట్టిన పల్లకి శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. భాజా భజంత్రీల నడుమ పల్లకి ఊరేగింపు చేపట్టారు. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగింపు చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి తెలంగాణ గ్రామీణ బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేసిన దొంగల ముఠా నుండి 3 దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ కేసులో 6 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దొంగతనానికి యత్నించిన ఘటన గతేడాది డిసెంబర్లో సంచలనంగా మారింది. గ్యాస్ కట్టలతో బ్యాంకుకు కన్నం వేసి దొంగతనం చేసేందుకు దుండగులు ప్రయత్నించగా బ్యాంకులో అమర్చిన మోషన్ డిటెక్షన్ అలారం సైరన్ రావడంతో అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను శనివారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరించారు. ప్రజల మధ్యలోనే ఉంటూ ఎన్నో నేరాలకు పాల్పడుతూనే బ్యాంకు దొంగతనానికి యత్నించిన 9 మందిలో 6 అదుపులోకి తీసుకున్నామని, మరో 3 పరారీలో ఉన్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇందులో ఇప్పటికే 3 వివిధ నేరాల కింద జైలులో ఉండగా శనివారం మరో 3 అరెస్టు చేసినట్టు తెలిపారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన వీరంతా జలసాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదే క్రమంలో రామాయి బ్యాంకులోనూ దొంగతనానికి విఫలయత్నం చేశారన్నారు. ఇందులో 3 కచ్కంటి శివారులో రూరల్ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా బ్యాంకు దొంగతనానికి యత్నించింది తామేనని ఒప్పుకున్నట్టు వెల్లడించారు. వారి నుండి కన్నం వేయడానికి వినియోగించిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, గడ్డపార స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుల్లో A1 చౌహాన్ రవి, A2 సన్నీ, A4 గోవింద్ ఇప్పటికే జైలులో ఉన్నారని, శనివారం సాయి కుమార్, రాజేశ్వర్, అశోక్లను అరెస్టు చేయగా పుష్ప అలియాస్ పవన్, మణికంఠ, జాదవ్ రాజు పరారీలో ఉన్నట్టు వివరించారు. గ్రామంలో సీసీ కెమెరాలు లేనందున నిందితులను గుర్తించేందుకు సమయం పట్టిందన్న ఎస్పీ సాంకేతిక ఆధారాలతో వీరిని పట్టుకున్నట్టు తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మన 12th 13th డిసెంబర్ నైట్ టైంలో ఒక ఒఫెన్స్ జరిగింది మన ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆ రామాయి విలేజ్ ఉంది అక్కడ గ్రామీణ బ్యాంక్లో midnight 9 అక్యూజ్డ్ ప్లాన్ చేసి 8 అక్యూజ్డ్ అక్కడ పోయి మొత్తం ఆక్సిజన్ సిలిండర్స్ అండ్ క్రోబార్ తీసుకొని కొల్లు కొట్టారు వెనక సైడ్ నుండి. వాళ్ళు కూడా అది గూగుల్ మ్యాప్లో సిలెక్ట్ చేసి లొకేషన్ ఏమైనా ఒంటారీగా ప్లేస్లో ఉంది అది సిలెక్ట్ చేసి అక్కడ పోయి ఎంట్రీ అటెంప్ట్ చేశారు. లోపల అటెంప్ట్ చేసిన తర్వాత అక్కడ మోషన్ సెన్సర్ పని చేస్తుంది. ఆ మోషన్ సెన్సర్ పని చేసిన వల్ల మనకి ఫోన్ వచ్చినాయి, ఆ బ్యాంక్లో తెలిసినాయి, ప్లస్ అక్కడ అలార్మ్స్ బెల్ అయినాయి. దాంతో వీళ్ళు కొంచెం భయం వచ్చింది వీళ్ళకి, దానివల్ల వీళ్ళు అక్కడ నుండి పారిపోయారు. ఇప్పుడు మనం అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి వీళ్ళ టీంకి పట్టుకున్నాము. దీనిలో 3 ఆల్రెడీ జైల్లో ఉన్నారు. దీనిలో 3కి మనం ఈరోజు మార్నింగ్ పట్టుకున్నాము.
మొత్తం టెక్నికల్ ఎవిడెన్సెస్తో ఇది పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళు మొత్తం కన్ఫెస్ చేశారు వీళ్ళు చేసిన ఒఫెన్స్. దాని తర్వాత ప్రాపర్టీ రికవరీలో మన హెల్ప్ చేశారు. దీనిలో మెయిన్ అక్యూజ్డ్ A1 అంటే చవన్ రవి. ఇతని పైన డీసీ షీట్ కూడా ఉంది. ఆ డీసీ షీట్ అంటే వేరే వేరే జిల్లాలో ఇతను ఒఫెన్స్ చేస్తారు. మనం నిఘా కూడా ఉంది ఇతని పైన. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది ఇతని పైన. ఇది కాకుండా కూడా కొన్ని కేసెస్లో నిజామాబాద్ అండ్ నిర్మల్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఇతను ఒఫెన్స్ చేసిన వల్ల ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇతను కాకుండా వీళ్ళు ఇతను PA లాగా ఒక పర్సన్ పని చేస్తారు సన్నీ, అతను కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అండ్ గోవింద్ కార్తిక్ కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇప్పుడు మనం మార్నింగ్ పట్టుకున్నాము A5, A8 అండ్ A9కి. A5 అంటే కుంచెల సాయి కుమార్, ఇక్కడ లోకల్లో ఇతను ఉంటారు, బుక్తాపూర్ ఆదిలాబాద్ చెందిన పర్సన్. గౌడే అశోక్ ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. ఇతను కూడా KRK కాలనీ మన లోకల్ పర్సన్. అండ్ మినుగు రాజేశ్వర్ ఇతను కూడా టీచర్స్ కాలనీ. వీళ్ళ 8-9 మెంబర్స్ ఒక గ్యాంగ్ ఫామ్ చేసి ఇది రెగ్యులర్గా ఎట్లయినా ప్రాపర్టీ ఒఫెన్సెస్ లేకపోతే ఈజీ మనీ తొందరగా రావడం దానికోసం వీళ్ళు ఇది ఇట్లా తిరుగుతున్నారు. ఇప్పుడు మనం నిఘా వీళ్ళపైన మనం ఇంకా పెరుగుతాము. ఇది కాకుండా కూడా వేరే కూడా హిస్టరీ షీటర్స్ మన దగ్గర ఎవరెవరు ఉన్నారు అది కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాము. DSPకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళపైన కూడా నిఘా ఉంటుంది. సో ఈ కేసులో ప్రాపర్టీ వాడుకున్నారు, వాళ్ళు ఏమేమి ప్రాపర్టీ వాడుకున్నారు అది అన్నీ రికవర్ అయినాయి. జనాలతో కూడా అదే మనవి దట్ మీరు ఎక్కువ CCTV కెమెరాస్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ కేసులో కూడా క్లూజ్ ఏం లేదు. CCTV కెమెరాస్ అక్కడ చుట్టుపక్కల ఏం లేదు. మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ స్టిల్, అందువల్ల 3-4 months పడింది మనకి. ఆ CCTV కెమెరాస్ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే మనం తొందరగా డిటెక్ట్ అవుతుంది. అందువల్ల మనం ప్రతిసారి చెప్తున్నాము మ్యాక్సిమం CCTV కెమెరాస్ మీరు ఒక చిన్న వెల్ఫేర్ అసోసియేషన్స్ ఫామ్ చేసి ఆ 10 హౌసెస్ ఒక విలేజ్లో ఉంటారు, 100-200 రూపీస్ గ్యాదర్ చేసి మీరు CCTV కెమెరాస్ పెట్టించండి. ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ మీకు బయట దొరికితే త్వరగా 100 డయల్ చేయండి. మన వాళ్ళ పోలీస్ కానిస్టేబుల్స్ ఎక్కడ వస్తారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారు. అది కాకుండా మనం కూడా రెగ్యులర్గా ఇప్పటి నుండి ఆల్రెడీ 15 days నుండి రెగ్యులర్గా నైట్ డ్రైవ్ చేస్తున్నాము. ఆ నైట్ డ్రైవ్లో ఫింగర్ ప్రింట్స్ వాళ్ళది చెక్ చేయడం, లేకపోతే వాళ్ళ బయట తిరిగిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ సేవ్ చేయడం అది నడుస్తుంది. ఎందుకంటే మనం బయట ఎవరైనా మిడ్ నైట్లో అనవసరంగా తిరుగుతున్నారు, మనం అలౌ చేయము. దానివల్ల దొంగతనం కూడా టౌన్లో ఇంక్రీజ్ అవుతుంది. ఏమైనా ఎవరికి సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే తొందరగా 100 డయల్ లేకపోతే లోకల్ SHO ఫోన్ చేయండి, మనం 100% డిటెక్ట్. పట్టణంలోని సుప్రసిద్ధ విజయ హనుమాన్ మందిరంలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. శనివారం ఉదయం ధ్వజారోహణతో ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేయగా వేలాది మంది హాజరయ్యారు. ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు, హనుమాన్ చాలీసా పఠనాలు, వేలాదిగా తరలివచ్చిన భక్తుల ప్రత్యేక పూజలు, ఆలయ ప్రాంగణాల్లో యజ్ఞాది కార్యక్రమాలు, ప్రత్యేక హారతులు, అభిషేకాలు వేరసి ఆంజనేయ జన్మోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. సీతారామదాసుడు రామభక్తుడు హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించడంతో ఆలయాల్లో ప్రత్యేక శోభ సంతరించుకుంది. హనుమాన్ జన్మోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఆలయాలకు రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక హారతులు, హోమ యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. పట్టణంలోని ప్రసిద్ధ విజయ హనుమాన్ మందిరం ఆంజనేయ నామస్మరణతో మారుమోగింది. ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. హనుమాన్ చాలీసా పఠనంతో పాటు హోమ యజ్ఞాది కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తి ప్రవత్తులతో చేపట్టారు. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆలయంలో మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా వేలాది మంది భక్తులు మహాప్రసాదాన్ని స్వీకరించారు.
రిమ్స్ ఎంబీబీఎస్ 2019 బ్యాచ్ వైద్య విద్యార్థుల స్నాతకోత్సవాన్ని శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వైద్య వృత్తికి సమాజంలో విశేషమైన గౌరవం ఉందని, ప్రజలు ఉంచే నమ్మకాన్ని నిలబెడుతూ వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రిమ్స్ ఎంబీబీఎస్ 2019 బ్యాచ్ వైద్య విద్యార్థుల స్నాతకోత్సవాన్ని శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరు కాగా గుసాడే నృత్యాల నడుమ అతిథులకు ఘన స్వాగతం పలికారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తీర్ణులు కావడం పట్ల అభినందనలు తెలియజేశారు. సామాజిక బాధ్యతగా వైద్యులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ సమాజంలో మంచి గుర్తింపు పొందాలని దిశానిర్దేశం చేశారు. ఇంకా మీ అందరికీ అంటే డాక్టర్స్కి నేను ఇట్స్ బీన్ ఐ థింక్ 8th year ఆఫ్ మై సర్వీస్. ఆ 8 yearsలో నేను చాలా చూసాను. అంటే ఐ హావ్ సీన్ అ లాట్ ఇన్ ద ఫీల్డ్. ఐ విజిటెడ్ లాట్ ఆఫ్ క్రైమ్ సీన్స్, యాక్సిడెంట్ సైట్స్, కోవిడ్, natural disasters, other floods. So one thing which is common is, and all are doctors here, so one thing which is common in all this is that one force which is standing alongside police is doctors. So you are always there with us, and I belong to a doctor's family, so I have a lot of respect for doctors. So I have a lot of respect for all of you because of the hard work you all do. The courage or the passion you all have, I have seen it in my family as well. So I hope all of you today, those who are passing out today, you carry forward also the same. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ సాగాయి. జిల్లాలోని సుప్రసిద్ధ హనుమాన్ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో వేద పండితులు ప్రత్యేక పూజలతో పవనసుతుడిని ఆరాధించారు. హోమాది క్రతువులు, అన్నదాన కార్యక్రమాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పవనపుత్ర హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రముఖ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. ఆయా గ్రామాల్లోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలలో పవనసుతుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎక్కడ చూసినా సందడి కనిపించింది. హనుమాన్ జన్మోత్సవ వేడుకలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. ఇందులో భాగంగానే మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా జరిపారు. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు, హోమాది క్రతువులను నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి భవామనందనం శ్రీయాం పంచామృతస్కారం ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాదస్తవోమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం పురుషకే వేదగం సర్వం యద్భూతం యత్సభవ్యం ఉదామృతస్య శేషానః యాదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయామి ఆసనం సమర్పయామి శ్రీ ఆంజనేయ స్వామినే నమః. ఆసనం సమర్పయామి నవరత్నగస్తేమ సింహాసనం సమర్పయామి. ఆసనం సమర్పయామి. పాద్యం ఓం శ్రీ ఆంజనేయాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి.
ఓం శ్రీ మహావీరాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం. ఓం హనుమతే నమః. ముఖే ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అంతకుముందు ఆయనకు గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికారు. గ్రామంలోని హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించగా దేవాదాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సమాచారం అందజేశారు. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని ఆలయ పునర్నిర్మాణం కోసం వివరాలను సేకరించారు. దాదాపు 35 నుండి 40 లక్షల నిధులతో ఆలయ పునర్నిర్మాణం అభివృద్ధి చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే స్థానికులకు తెలపడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులను సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సురేందర్ రెడ్డి, పోతారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రవిరెడ్డి, మురళి, వినోద్, గడ్డం వినోద్ రెడ్డి, గడ్డం వెంకటరెడ్డి, శాంతపురి అశోక్, బాలే అశోక్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బేలా మండలంలోని సిరిసన్న గ్రామ శివారులో గల సింగపూర్ హనుమాన్ ఆలయం ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడింది. హనుమాన్ దీక్షాదారులు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. గత 35 సంవత్సరాలుగా ఆలయంలో హనుమాన్ దీక్షాధారణ చేపడుతున్న భక్తులు స్వామివారిని ప్రత్యేక పూజలు హారతులతో ఆరాధించారు. అనంతరం దాదాపు 2000 మంది దీక్షల వితరణ గావించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. పూజల అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. హనుమాన్ దీక్షల ప్రాశస్త్యాన్ని, ఆలయంలో చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల తీరును దినేష్ మహారాజ్ వివరించారు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో సమస్త ప్రజానీకం సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. बच्चे के फोन में वीडियो है। जय राम जय राम चिल्लक श्री राम जय राम ओम श्री राम जय राम जय राम ओम श्री राम जय राम जय राम ओम श्री राम जय राम जय राम। అటు తాంసీ మండలంలోనూ హనుమాన్ జన్మోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తాంసీ మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ ఆలయంతో పాటు అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవనసుతునికి సింధూర పూజ చేసి తమలపాకులు, జిల్లేడు పూల హారాలు వేసి మంగళ హారతులు అందజేశారు. అదేవిధంగా తాంసీ సమీపంలోని సంకటమోచన అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించారు. వేద పండితులు పనతుల ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ పీరు శ్రీధర్ రెడ్డి, కళ్యాణం రాజేశ్వర్, మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాంసీ, తలమడుగు మండలాలతో పాటు మహారాష్ట్ర నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. తాంసీ గ్రామానికి చెందిన రైతు గోవర్ధన్ రెడ్డి కూతురు ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసుకోగా ఆమెను డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్ రెడ్డి, రామన్న యాదవ్, నారాయణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ చింతన సావధాన సదా మంగళం సావధాన వినాయక శరయో మహేంద్ర తనయా. ఇదిలా ఉంటే తలమడుగు మండల కేంద్రంతో పాటు మండలంలోని సుంకిడి, కోసాయి గ్రామాలలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోసాయి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ గోడం నగేష్,
ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు ప్రత్యేక పూజలు జరిపారు. వేడుకల్లో భాగంగా కబడ్డీ పోటీలను ఏర్పాటు చేయగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కబడ్డీ పోటీలలో గెలుపొందిన జట్టుకు 20,000 రూపాయల నగదును అందచేయగా, 2వ స్థానంలో నిలిచిన జట్టుకు కొడప యోగేష్ 15,000 రూపాయలను బహుమతిగా అందించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మేస్రం సుభాష్, ధ్రువ దాదేరావు పటేల్, కళ్యాణం రాజేశ్వర్, తోట వెంకటేష్, కిరణ్, కేదారేశ్వర్ రెడ్డి, మహేందర్ యాదవ్, చంద్రకాంత్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పురాతన కోసాయి ఆలయంలో ఆధ్యాత్మిక వేడుకలను వైభవంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి యొక్క జన్మదిన శుభ సందర్భాన హిందూ బంధువులందరికీ, సోదరులందరికీ శుభాకాంక్షలు అర్పిస్తూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ప్రతి ఒక్క మానవాళి ఉండాలని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామిని నేను కోరుతూ, అదేవిధంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కోసాయి గ్రామంలోని ఆంజనేయ స్వామి మహిమగల దైవమని, కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బోత్ నియోజకవర్గంలోనే యావత్ ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి పంచముఖి హనుమాన్ ఏదైతే ఉందో కోసాయి గ్రామంలో ప్రతి సంవత్సరం నిత్యం ఇదే ఈ హనుమాన్ జయంతి కాకుండా నిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కోసాయి గ్రామం అంటేనే హనుమాన్, హనుమాన్ అంటేనే కోసాయి గ్రామం. చుట్టుపక్కల ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మన నెలమూలల నుంచి, మన నియోజకవర్గం బోధ్ నియోజకవర్గం నుంచి కూడా వస్తూ ఉంటారు జనాలు. భక్తులు ఎంతో వస్తూ ఉంటారు, అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. నా కోరిక కూడా నెరవేరింది కాబట్టి నేను కూడా ఏదో ఒక రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని ఉద్యమాలు చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు కుంజా బొజ్జుకే దక్కుతుందని ఆ పార్టీ ఏరియా కమిటీ అధ్యక్షులు లంకా రాఘవులు పేర్కొన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుంజా బొజ్జు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవకే అంకితమయ్యారని కొనియాడారు. నిరాడంబర జీవితం గడిపి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ నాయకుడు కామ్రేడ్ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కామ్రేడ్ కుంజా బొజ్జు గారిది 4వ వర్ధంతి సభలు జరుపుకొని వారికి నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది. కుంజా బొజ్జు గారు జీవితాంతం కూడా ఆదివాసీ అభివృద్ధి కోసం, ఖమ్మం జిల్లా ఉద్యమం కోసం పనిచేసినటువంటి నాయకుడు. అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లా కూడా కుంజా బొజ్జు గారితో మంచి అనుబంధం ఉన్నది. అనేక సార్లు ఊట్నూరుకు రావడం కానీ, బేల మండలంలో మసాలా, సదల్పూర్ ఇట్లా అనేక గ్రామాలు కూడా తిరిగి గ్రామ సభలు పెట్టి ఆదివాసులను చైతన్యం చేయడం కోసం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరువాడ వైభవంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు. ఆంజనేయ స్వామి నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు. పల్లకి ఊరేగింపు, శోభాయాత్రలతో వెల్లువెత్తిన ఆధ్యాత్మిక శోభ. హోమాది క్రతువులతో పవనసుతుడిని ఆరాధించిన భక్తజనం. రామాయి బ్యాంకులో దొంగతనానికి విఫలయత్నం చేసిన దుండగుల అరెస్ట్. 9 మంది నిందితుల్లో 6 అదుపులో ఉన్నట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచన. రిమ్స్లో ఘనంగా సాగిన స్నాతకోత్సవ సంబరాలు. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. నాణ్యమైన సేవలందిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలని అతిథుల దిశానిర్దేశం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.